రోజురోజుకు నగరాలు విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా, అంతకు మించిన వాహనాలు, కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్న నగరాల్లో ప్రకృతి సరదాలు మర్చిపోవాల్సిన పరిస్థితులు దాపరించాయి. కానీ రిటైర్ ఉద్యోగి మాత్రం దీన్ని అర్థాన్ని మార్చేశారు. సిటీ అంటే కనిపించే అపార్ట్మెంట్లు, రద్దీగా ఉండే రోడ్లు కాదని అంటున్నారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. వ్యవసాయం అంటే 4 ఎకరాల్లో పంట వేయడమేనా? దున్నడం, నారు పెట్టడం, కోత కోస్తేనే వ్యవసాయం అవుతుందా? మనకు కావాల్సిన కూరగాయలను పండించుకున్నా అది వ్యవసాయమే అవుతుందంటున్నారు ఆ సీనియర్ సిటిజన్. దాబాపై కూరగాయల పెంపకాన్ని మొదలుపెట్టిన అతను ఇప్పుడు దాన్ని నందనవనంగా మార్చేశారు. ఒకటా రెండా, వందల మొక్కలతో ప్రకృతి నిలయాన్ని నిర్మించారు. రామారాజు 67 ఏళ్ల యువకుడు. యువకుడు అనే మాట ఎందుకు వాడామంటే మొక్కల పెంపకంలో ఇతనికి ఏ యువకుడు తీసిపోడు. మన ఇంటి కూరగాయల అవసరాలను మనమే తీర్చుకోవాలి. కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్న నగరాల్లో మొక్కలను పెంచాలనే ఆసక్తితో తన ఆవాసాన్ని నందనవనంగా మార్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామారాజు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఎస్ఆర్ నగర్లో ఉంటున్న రామరాజు ప్రైవేటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మొక్కలను పెంచాలన్న ఆసక్తి అధికంగా ఉన్న రామారాజు 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నారు. సొంతిల్లు నిర్మాణం అయ్యిందో లేదో మొక్కల పెంపకం ప్రారంభించేశారు. 1, 2, 10, 100 ఇలా 400 రకాల మొక్కల్ని పెంచుతున్నారు. సొంతిల్లు కదా, ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఫుట్పాత్ మీద, రోడ్డు మీద, ఫుట్పాత్ మీద, ఇంటి చుట్టూ తిరగాని ఇవన్నీ వేస్తూ ఇంకా ప్లాంట్స్ కావాలి, ఇంకా మొక్కలు కావాలని చెప్పి కింద పార్కింగ్లో ఏదో కుండీల్లో పెట్టి స్టార్ట్ చేసాం. నెమ్మదిగా స్కూటర్ల నుంచి కార్లు వచ్చి అని వచ్చేటికి పార్కింగ్ నిండిపోయింది. పార్కింగ్లో నీకు ఏం పెట్టలేను. దాంతో అవన్నీ పైకి షిఫ్ట్ చేశాను. దగ్గర 12-13 ఇయర్స్ బ్యాక్ని ఇవి స్లోగా ఆ పార్కింగ్లో ఉన్న మొక్కల్ని వదిలిపెట్టలేక పెద్ద మొక్కల్ని 22-23 ఇయర్స్ బ్యాక్ ఉన్న మొక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి కుండీలో. వాటిని పైకి తీసుకొస్తే పైన ప్రాపర్గా ఎండ తగిలి చక్కగా పెరగటం మొదలైనవి. దాంతో ఆ మొక్కలతో పాటు రకరకాల మొక్కలు తీసుకుని ఇక ఒక్కో మొక్క యాడ్ చేస్తూ దగ్గర 360 పార్ట్స్ దాకా ఉన్నాయి పైన, అన్ని రకాలు. దాంతో ఇంట్రెస్ట్ పెట్టి ఊరికే మామూలు ఆర్నమెంటల్లే కాదు, ఇంకా వేరే వెజిటబుల్స్ పెంచాలి, అవి పెంచాలి, ఇవి పెంచాలని అలా ఒక్కో మొక్క యాడ్ చేసుకుంటూ అన్ని రకాల వెజిటబుల్స్, తర్వాత మీకు ఆకుకూరలు, పళ్ళ మొక్కలు, తర్వాత వేరే రకంగా ఊరికే ఏదో చీమచింతలాంటి మొక్కలు ఇవన్నీ పెరిగిపోయినాయి. ఒకటి కొత్త మొక్క ఏదైనా ఉంటే పట్టుకురావడం. దాంతో వరుసగా ఇంట్రెస్ట్ ఒకదాని మీద ఒకటి ఇంట్రెస్ట్ పెరిగి మొత్తం అన్ని మొక్కలు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కూరగాయలు, ఆకుకూరలు, అలంకరణ మొక్కలు అన్నిటితో రామారాజు ఇంటి డాబా నిండిపోయింది. ఇది ఎన్నో అంతస్తు తెలుసా? 3వ ఫ్లోర్. అంటే నమ్మశక్యంగా లేదు కదూ, కానీ నమ్మాల్సిందే. మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకుంటున్నప్పుడు క్రిమి సంహారక మందుల వాడకం ఎందుకని అంటారు రామారాజు. అందుకే మొక్కలకు ఎలాంటి క్రిమి సంహారక మందులు, రసాయనాలు లేకుండా కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. ఏ రకమైన క్రిమి సంహారక మందులు ఏ రకంగానే నేను వాడను. దీంట్లో ఊరికే నీమాయిలు, ఎల్లుల్లి రసం ఇలాంటివి తప్పితే మిగతా ఏం వాడను. దాంతో అది కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది నాకు. అలాగే ఎరువులు కూడా చాలా తక్కువ వాడతాను. ఒక DAP కొద్దిగా తప్పితే ఇంకే రకమైన కెమికల్ ఫెర్టిలైజర్ అది కూడా నేనేం వాడను. దాంతో ఏంటంటే మొక్కల రుచిలో తేడా ఉంటుంది. చాలా చక్కటి ఫ్రెష్గా పట్టుకెళ్ళి నేను వాడుకుంటాను. ఎక్కువగా పురుగు మందులు కూడా వాడను. విపరీతమైన సాటిస్ఫాక్షను. మనం పండించుకున్న కూరలు మనం తిన్నాం అంటే ఏదో మొత్తం ఇంట్లో సరిపడేది అంతా నేను పండించేసాను కాదు, కానీ కొన్ని రేర్ వెరైటీ ఏదో బంగాళదుంప, ఉల్లిపాయ ఇలా కొన్ని రేర్ తప్పితే మిగతా అన్ని రకాల కాయగూరలు మేము సంవత్సరంలో ఏదో టైంలో ఫుల్గా దీన్ని, ఎస్పెషల్లీ ఆకుకూరలు బాగా ఎక్కువ తింటాం. కొత్తిమీర, బచ్చల కూర, తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఆకుకూర తింటాం మాకు అలవాటైపోయింది. అలాగే వెజిటబుల్స్ ఇక్కడ పండిని పైకి వచ్చి కోసి పట్టుకెళ్ళటంలో మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. పొద్దుటే పైకి రావటం, ఏదైనా ఏది ఉంటే అది కోసుకెళ్ళటం, అదే కూర అక్కడ ఆ వేళ తింటాం.
అన్ని రకాల తాజా కూరగాయలను తమ టెర్రస్ నుంచి కోసుకుంటున్నారు. సంవత్సరమంతా ఆకుకూరలు వస్తూనే ఉంటాయి. కరివేపాకు, పుదీనా వంటి వాటి కోసం ఎప్పుడూ బయటకు వెళ్లలేదంటే నమ్మి తీరాల్సిందే. సమ్మర్లో కూడా ఆకుకూరలు బాగానే వస్తున్నాయి, కానీ కాయగూరలు వెజిటబుల్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అవి మరి ఇంత సమ్మర్కి అక్కడికి గ్రీన్ నెట్ వేసినా సరే ప్రాపర్గా రావటం లేదు. అది ఒక్కటి కొంచెం ఎలా చేయాలనేది. తర్వాత కొద్దిగా దుంపకూరలు కూడా నాకు క్యారెట్ వాడాను, క్యారెట్ వస్తుంది. తర్వాత ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నాకు ఈ దుంపలు మీకు కంద ఒకటి, పెండలం ఒకటి రేరుగా ఇప్పుడు దొరకలేదు. అసలు కంద దొరుకుతుంది కానీ పెండలం దొరకలేదు. అలాంటివి ఎప్పుడన్నా మేము రుచి చూస్తుంటాం. ఇక్కడికి వచ్చినాయి ముల్లంగి ఒకటి, ఇలాంటివి చాలా బాగా నేను వేసుకుంటూ ఉంటాను. ఈ రకంగా వేయటంలో నాకేంటంటే అన్ని రకాల కూరలు నేను ఇక్కడ టచ్ చేయటం, అన్ని రకాల కూరలు దాంట్లో నుంచి పైన టెర్రస్ మీదకి వచ్చి ఈవెన్ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత కరివేపాకు ఎప్పుడు అసలు బయట తీసుకోలేదు. మేము 2-3 మొక్కలు ఉన్నాయి. అక్కడి నుంచి పొద్దున్నే కావాలంటే తాలింపులో కరివేపాకు కావాలంటే పరిగెత్తి రావటం, కరివేపాకు పట్టుకెళ్ళటం. రోజు అవసరం ఉంటుంది తాలింపులోకి ఏమిటి ఇంట్లో పట్టుకెళ్ళటం. ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కింద పెట్టుకుంటాం. మొక్కల పెంపకంలో రామరాజు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావు. మొక్కలను పసిపిల్లల్లా పెంచడం అలవాటు చేసుకున్నారు. వీటి పెంపకంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్న రామరాజు నిత్యం మొక్కలకు కనిపిస్తే సరిపోతుందని అంటున్నారు. ఇరవై ఏళ్లుగా మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రామరాజు ఎంతో అనుభవం పొందారు. మొక్కను ఎప్పుడు నాటాలి, ఎలా పెంచాలి వంటి అంశాలను నేర్చుకున్నారు. నీటి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రామరాజు. మొక్కలు ఆహ్లాదకరంగా పెరగాలంటే ప్రతిరోజు నీరివ్వాలంటారు. అయితే ఎక్కువైతే మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. 1800 స్క్వేర్ ఫీట్స్ ఉన్న డాబాపై 1400 స్క్వేర్ ఫీట్లలో మొక్కలు పెంచుతున్నారు రామరాజు. బేసిక్గా ఏంటంటే మేము కోస్టల్ జిల్లా నుంచి వచ్చాను నేను. అక్కడ గ్రీనరీ బాగుంటుంది, చాలా బాగా ఎప్పుడు గ్రీనరీ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏమైనా గ్రీనరీ ఉంటే బాగుంటుంది, మన ఇంటి చుట్టూ తిరగా గ్రీనరీ ఉండాలి అని చెప్పి ఇంటి చుట్టూ తిరగాని మాకు ఎక్కడ ఇంటి చుట్టూ తిరగా ఎక్కడ ఇంటి మీద గోడల మీద ఎండ పడదు అంతలా మొక్కలు ఉన్నాయి చుట్టూ తిరగా 4 పక్కలని, అలాగే పైనని. ఇవన్నీ ఉండేటప్పటికి ఏంటంటే గ్రీనరీ చాలా హ్యాపీగా ఉంటుంది. దాంతో ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక్కో మొక్క యాడ్ చేయడంలో రకరకాల మొక్కలు రావడంలో కొత్త మొక్క వచ్చేటప్పటికి ఏదో ఫ్యామిలీ మెంబర్ కొత్తగా యాడ్ అయినంత హ్యాపీగా ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఏదో పొద్దున్న సాయంకాలం నాకు ఇక్కడ పని కాదు, కంపల్సరీగా ప్రతిరోజు దీంట్లో మనం వాటరింగ్ మటుకు ఇవ్వాలి. రోజు ఒక పూట ఈవినింగ్ ప్రతి మొక్కకి నీళ్లు పోయవలసిందే. ఒకవేళ అక్కర్లేని మొక్కకి తగ్గించి పోస్తాం, కావాల్సిన మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోయవలసిందే. ఏ రోజు నీళ్ళు పోయకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఎండిపోయి ఉంటుంది మొక్క. ప్రతిరోజు ఈవినింగ్ మొక్క నీళ్లు పోయాలి. మార్నింగ్ ఆహ్లాదంగా ఉండటం కోసం వచ్చి చూడటం, రోజు పని ఉండదు. కనీసం ఒక 10-15 రోజులకు ఒకసారి దానికి కావాల్సిన కొద్దిగా ఆ కుండీలో మట్టిని గుల్ల చేయటం, దానికి కావాల్సింది ఏదైనా ఉంటే చూడటం, ఎక్కడన్నా ఎండిపొలు వస్తే కట్ చేయటం, చిన్న సంరక్షణ. ఎంత చిన్న ఏరియా ఇది, మొత్తం అంతా కలిపి 1800 స్క్వేర్ ఫీట్ ఇది. దీంట్లో నేను 1400 స్క్వేర్ ఫీట్లో మొక్కలు ఉన్నాయి. మిగతా ఏదో నాకు చిన్న రూమ్ ఒకటి ఉంది, బర్డ్ హౌస్ ఉంది. అవి పోను ఒక 12 to 1400 స్క్వేర్ ఫీట్లో ఈ మొక్కలన్నీ వేయటం జరిగింది. కంపల్సరీగా రోజు చూడాలి దీన్ని. అంటే రోజు పని ఉంటుందని కాదు, ప్రొద్దుట ఏదో ఆహ్లాదకరంగా ఉంటుంది. పైకి వచ్చేటప్పటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలో ఇంకోటి కోసుకెళ్తాం. దాంతోపాటు వీటికి ఏదన్నా ఇబ్బంది ఉందేమో అని చూస్తాం. అవన్నీ ఏదైనా ఉంటే, ఏదైనా ఎక్కడన్నా పురుగు పట్టడం అది ఉంటే కొంచెం దాన్ని తీసేయటం, ఇంకా కలుపు ఉంటే తీయటం, ఇలాంటివన్నీ చేసుకుని వెళ్ళిపోతాం. ఈవినింగ్ మటుకు కంపల్సరీగా వాటర్ ఇవ్వాలి. మగ్గుతో పట్టుకొచ్చి బకెట్ తోటి మొత్తం కంపల్సరీగా ఈవినింగ్ వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇవ్వకపోతే మటుకు చాలా ఇబ్బంది. అలాగే వాటర్ ఎక్కువ ఇచ్చేసి ఆ కుండీలో నుంచి నీరు బయటికి పోకుండా వాటర్ ఎక్కువ ఇచ్చేస్తే, లేకపోతే 2 రోజుల్లో ఎలా చచ్చిపోతుందో మొక్క, వాటర్ ఎక్కువ వచ్చినా ఏరుగుళ్ళు వచ్చేసి ఊరికి 2 రోజులు చచ్చిపోతుంది. దానికోసం ఆ జాగ్రత్తలు గ్యారెంటీకి తీసుకోవాలి. మొక్కల సంఖ్య పెరుగుతున్న కొద్దీ డాబాపై ఆహ్లాదకరమైన వాతావరణం పెరుగుతూ వచ్చింది. మంచి వాతావరణం ఉండటంతో పక్షుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తుంటే మనిషికి ఇంకా కావాలని అనిపిస్తుంది కదా. హైదరాబాద్లో అసలు సిసలైన నందనవనంగా మార్చిన రామరాజు ఇళ్లును చూడ్డానికి స్కూల్ పిల్లలు క్యూ కట్టారు. అక్కడికి వచ్చేవారిని ఊరికే పంపకుండా పిల్లలకు మొక్కలిచ్చి పంపుతారు రామరాజు. ఈ రకంగా కొద్దిపాటి టెర్రస్లోనే అన్ని రకాల మనకు ఉపయోగపడే వెజిటబుల్స్ ఏవో అన్నీ కూడా ఏదో ఆర్నమెంటల్లో పెట్టేసి వాటి మీద స్పెండ్ చేయడం కంటే
వెజిటబుల్స్ చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుందని నేను స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అది బాగా నాకు సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది, ఉపయోగపడుతుంది. నేను కొంతమందికి ఇవ్వగలుగుతున్నాను. నాకు విజిటర్స్ బాగుంటారు. సాటర్డే సండే వచ్చేటికి టెర్రస్ గార్డెన్ చూడటానికి చాలామంది ఫోన్ చేసి వస్తుంటారు. వెళ్ళే కాకుండా నాకు 3-4 ఇయర్స్ నుంచి ఈ స్కూల్ స్టూడెంట్స్ వస్తున్నారు. దగ్గర దగ్గర ఇప్పుడు వరకు నేను ఊరికే రఫ్గా అందాజుగా అనుకుంటూ ఉంటే ఎన్నిసార్లు వచ్చారు, ఎంతమంది వచ్చారనేది 2000 మంది వచ్చి ఉంటారు. వాళ్ళకి ఏవో చిన్న చిన్న మొక్కలు ఇస్తుంటాను, చిన్న చిన్న కవర్లో వేసి. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో నా దగ్గర 2 మొక్కలు 3 మొక్కలు ఉంటే వాటిని ఏదో డెవలప్ చేసి ఇస్తుంటాను. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. రామరాజు నందనవనంలో అనేక రకాల రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎక్కడ కొత్త మొక్క కనిపించినా అది మరుసటి రోజుకల్లా రామరాజు డాబాపై ఉండాల్సిందే. దేవతా గన్నేరు, మరువం, ఎర్ర కలబంద, మహాబిళం, త్రిబిళం, ఏకబిళం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో అరుదైన మొక్కలకు నిలయం ఈ రామరాజు ఇంటివనం. మనం మహావృక్షాలుగా చూసే మర్రి, జువ్వి, రావి లాంటి మొక్కలను బోన్సాయి మొక్కలుగా పెంచుతున్నారు. రామరాజు పెంచే మొక్కలలో రుద్రాక్ష, స్ట్రాబెర్రీ, లక్కీ ప్లాంట్, మనీ ప్లాంట్ లాంటివి అరుదైనవిగా చెప్పవచ్చు. చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే రేర్ ప్లాంట్స్ అంటే ఏవో మన దగ్గర బతకవు ఈ వాతావరణానికి అనే మొక్కలు, చాలా మొక్కలు. నేనంటే ఈ నర్సరీ మేళాసు, లేకపోతే ఎక్కడికైనా బెంగళూరు వెళ్ళినప్పుడు, లేకపోతే వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా పట్టుకొచ్చిన మొక్కలు వాటిని చాలా అంటే ఆ సీజన్, సమ్మర్ సీజన్లో చాలా జాగ్రత్తగా చూడాలి. మిగతా సీజన్ అంతా కూడా హైదరాబాద్ క్లైమేట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సమ్మర్ 2 months మనం జాగ్రత్త తీసుకుంటే అప్పుడే నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి బతికే మొక్కలు రేర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. రేర్ ప్లాంట్ అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే రుద్రాక్ష అసలు ఇక్కడికి రాదు. అటువంటి రుద్రాక్ష కూడా నా దగ్గర 6 సంవత్సరాల నుంచి చక్కగా ఉంటుంది. బహుశా ఇంకో 2-3 సంవత్సరాల్లో అది కాపు కూడా వస్తుంది అనేది ఆశ ఉంది నాకు. తర్వాత స్ట్రాబెర్రీ ఉంది ఇక్కడ, ఇది చక్కగా కాపుగా వస్తుంది, నాకు ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ వచ్చినప్పుడు మేము కోసుకుంటాం, లేదా ఈ లోపల ఏదో పక్షి వచ్చి తినేస్తూ ఉంటుంది. అలాగే నాకు మనకి హైదరాబాద్లో కూడా పబ్లిక్ గార్డెన్లో ఒక పెద్ద మొక్క చూశాను నేను. అది చూసి పట్టుకొచ్చాను. ఇది రెడ్ చెర్రీ, ఒక నార్త్లోనే వస్తుంది. మన ఐస్ ఫ్రూట్ మీద పెట్టి రెడ్ చెర్రీ నార్త్లో వచ్చేది. అది కూడా నా దగ్గర చక్కని ఫ్రూట్ వస్తుంది, బాగా కలర్ వచ్చి పండిపోతుంది. పూర్తిగా పండాక కోయిలు వచ్చి తింటాం దాన్ని. అద్భుతంగా ఉంటుంది ఆ సీనరీ చూడటానికి. అలాగే ఇంకా కొన్ని రేర్ ప్లాంట్స్ ఏంటంటే ఏకబిల్వం ఉంది నా దగ్గర. ఏకబిల్వం కూడా కొంచెం రేర్, మారేడులో వెరైటీ ఏకబిల్వం ఉంది. మహాబిల్వం కూడా ఉంది. మహాబిల్వం నాకు తెలుసున్నంత వరకు మన ఏరియాలో ఎక్కడ ఉన్నట్టుగా నేను వినలేదు. అది కూడా నేను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి చక్కగా పెంచుతున్నాను నేను. ఇంకా మనకు విలేజ్లోని రకంగా కామన్గా దొరికి కూడా ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. అలాంటి మొక్కలు చాలా ఉన్నాయి నాకు. ఏదో టచ్ మీ నాటు. ఇక్కడ కేవలం మొక్కలే పెరుగుతాయనుకుంటే పొరపాటే. ఇక్కడ 12 సంవత్సరాలుగా 2 తాబేళ్లు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడో సముద్రాలు, నదులు, చెరువులలో కనిపించే తాబేళ్ల పిల్లలు రామరాజు వన కుటీరంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ పెద్ద నీటి కుండీని నిర్మించి వీటిలో ఎక్వేరియం చేపల్ని కూడా పెంచుతున్నాడు. విపరీతంగా పక్షులు వస్తాయి ఇక్కడ, చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇవాళ ఎక్కడా కనిపించని పిచ్చుకలు, అడుగు పిచ్చుకలు దగ్గర 100-150 వస్తాయి ఇక్కడికి. రోజు పొద్దున సాయంకాలం వాటికి మీద ఏదో ఒక ఈ కొర్రలో జొన్నలో వేస్తాం. తర్వాత నీళ్లు పెడతాను కంపల్సరీగా. ఈ సమ్మర్లో నీళ్లు పెట్టడం వల్ల బాగా చేరిపోయినాయి అవి. ఈ సమ్మర్ అనే కాదు, ప్రతి సమ్మర్ పెట్టడం వల్ల విపరీతంగా చేరిపోయి కంపల్సరీగా వాటికి అలవాటు అయిపోయింది. ప్రతిరోజు సాయంకాలం కూడా వచ్చి ఇక్కడ మ్యాథ్ తిని నీళ్లు తాగి పైన ఒక రౌండ్ కొడతాయి. అలాగా ఏదో ఆల్మోస్ట్ వాళ్ళ కాలనీ చుట్టూ తిరగానివ్వండి, ఇంటి చుట్టూ తిరగా కానీ ఆకాశంలో ఎగురుతూ ఒక రౌండ్ కొట్టేసి వాటి ఇళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ సీన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రకమైన హ్యాపీనెస్ ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఇలా అన్ని రకాల మొక్కలు, చేపలు, తాబేళ్లను పెంచుతూ ఎంతో ఆనందం పొందుతున్నామని చెప్తున్నారు రామరాజు. డాబాపై ఇన్ని మొక్కలా, ఇంత బరువు పెడితే ఏం ప్రమాదం లేదా అన్నది మనం చూస్తుంటే సహజంగానే మనకు వచ్చే సందేహం. అలాంటి ఆందోళన అవసరమే లేదంటున్నారు రామరాజు. ఇలాంటి సందేహమే తనకు వచ్చి నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని రామరాజు సందేహాన్ని నివృత్తి చేశారు. డాబాపై ఇన్ని మొక్కలు పెట్టినా ఎలాంటి ప్రమాదం లేదు. కిందకు వాటర్ లీకేజీ లేదు.
ఇన్ని మొక్కలు, ఇన్ని కుండీలు పెట్టిన రామరాజు తన అనుభవంపై ఇతరులకు సలహా ఇస్తున్నారు. కుండీల్లో మట్టి వేయడం జాగ్రత్త అని అంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మొక్క చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మట్టితో పాటు పశువుల పేడ, కోకోఫిట్ వేయాలని వివరిస్తున్నారు. 13-14 years బ్యాక్ని ఇది పైకి నేను షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసినప్పుడు ఇంతలా లేవు కొద్దిగా నా దగ్గర ఉన్నాయి పెట్టాను. తర్వాత అలా యాడ్ చేసుకుంటూ ఇవాళ ఎలా ఉందంటే విపరీతంగా పెట్టేస్తాను. ఇక్కడ చాలా పెద్ద కుండీలు మట్టి వేసి అన్నీ. చాలామంది వచ్చి ఎలా అన్నారంటే ఏంటి బిల్డింగ్లో ఇంత వెయిట్ పెట్టేశారు ఏమైపోయిందని. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఏంటి ఇంత వెయిట్ పెట్టేశారు, అసలు ఎలా వస్తుంది మీకు ఈ వెయిట్, ఇది బేర్ చేస్తుందా అని వాళ్ళు మెన్షన్ చేసే వరకు నాకు అర్థం కాలేదు. ఏమో నిజంగా ఇంత వెయిట్ ఉందా అని భయం వేసి నేను ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని నేను ప్రత్యేకంగా తీసుకొచ్చి చూపించాను ఏంటి పరిస్థితి అని. ఆయన నాకు చాలా ధైర్యం చెప్పాడు, పర్వాలేదు ఇదంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, స్క్వేర్ ఫీట్కి ఇన్ని కేజీ వెయిట్ అని దీని మీద మనం ఆ స్ట్రెంగ్త్ తీసుకుని మనం ఫైనల్ స్లాబ్ వేస్తాం. ఇది స్లాబ్ కూడా 4.5 inch స్లాబ్ ఉంది కనుక మీరు భయపడక్కర్లేదు, డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, శుభ్రంగా పెంచుకోవచ్చు అని చెప్పాడు. ఒకటి అది. రెండోది వాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ కుండీలో ఉన్న మట్టి అంతా తడిసి మిగిలిన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే మొక్క చచ్చిపోతుంది. వెళ్ళిపోయి మేము నీళ్లు పోసినప్పుడు మొత్తం అన్నీ స్లాబ్ మీదకి వస్తాయి. దానికోసం వాటర్ ప్రూఫింగ్ చేయాలి. ఈ కుండీల్లో మట్టి ఫిల్ చేయటం అనేది కొంచెం టెక్నిక్. అది మనం ఏదో నేల మీద వేసినట్టు కాకుండా ఈ కుండీ ఇప్పుడు ఎంత కుండీ ఉన్నా 1 cubic meter సైజులో కుండీ ఉన్నా, చిన్న కుండీ అయినా, దేంట్లో అయినా మనం మట్టి ముందు మొక్క వేసే ముందు మట్టి ఫిల్ చేస్తాం కదా, అది చాలా జాగ్రత్తగా చేయాలి. అది చిన్న టెక్నిక్, అదే పెద్ద విశేషమైందేం కాదు. దాంట్లో పూర్తిగా మట్టి వేసేసి మొక్క వేస్తే మటుకు ఒక 2 monthsలో అది రాయిలా గట్టిపడిపోతుంది మా మట్టి. అది చాలా ఇబ్బంది. దానికోసం గుల్లగా ఉండటం కోసం మీరు ఊరికే మట్టి ఒక 1/3 మట్టి తీసుకుని 1/3 అంటే దాని ఒక భాగం కొంత మట్టి ఏదో 1 cubic meter మట్టి మనం తీసుకుంటే దాంట్లో 1/3 మట్టిగా మట్టి తీసుకుంటాం. మిగతా 1/3 వర్మి కాంపోస్ట్ లాంటిది, లేకపోతే పశువుల ఎరువు లాంటిది, అంటే దానికి బలంగా ఉండటం కోసం. మిగతా 1/3 3 1/3 కదా, 1/3 అంటే 3వ భాగం మనం దాన్ని లూజుగా ఉండటం కోసం కోక్పిట్టు, అంటే ఈ కోక్పిట్ అని అమ్ముతున్నారు ఇప్పుడు, లేకపోతే వరి పొట్టు, లేకపోతే రంప పొట్టు, లేకపోతే ఏమీ దొరకకపోతే ఇసుక, అలాంటివి వేయకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ కుండీలో వేసిన మట్టి రాయిలా తయారైపోతుంది. ఒక 3-4 months 3 monthsలోనే అయిపోయి మొక్క పాడైపోతుంది. దాంట్లో ఏరెళ్దో, దాంట్లో నీళ్లు పోసిన ఏమీ మట్టిలోకి వెళ్ళవు. అది మటుకు నేను గమనించాను. పూర్తిగా కుండీ నిండా మట్టి నింపేస్తే మటుకు మొక్క దెబ్బతినేస్తుంది. నాకు ఇనీషియల్గా నాకు కొంత దాంట్లో ఎక్స్పీరియన్స్ తోటి చేంజ్ చేసుకోవడం జరిగింది. అలాగా రామరాజు కృషిని అభినందించిన ఉద్యాన శాఖ కొన్ని ప్రోత్సాహకాలు అందించింది. తన మాదిరే మిగతా వారు కూడా నగరవాసుల కోసం ఉద్యాన శాఖ ఇచ్చే ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని అంటారు రామరాజు. నాకు ఒకసారి 4 years బ్యాక్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గారు ఒకసారి చూసి వెళ్ళారు దీన్ని, నాకు ఇలా టెర్రస్ గార్డెన్. ఆయన చూసిన తర్వాత చాలా అప్రిషియేట్ చేస్తూ ఆయన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి మీకు, అవి ఎందుకు చేయకూడదని వాళ్ళు వచ్చి కొద్దిపాటి ఏదో సబ్సిడీతోటే కొన్ని రకాల టూల్స్ ఇస్తున్నారు. ఏదో కట్టరు, తర్వాత కొంచెం గుల్ల చేయడానికి ఏదన్నాని, లేకపోతే చిన్న స్ప్రేయరు, తర్వాత కొంత వర్మి కాంపోస్టు, లేకపోతే మన వేపపిండి, నీమ్ ఆయిల్, ఇలాంటివి కొన్ని ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ జాన్యువరిలో పబ్లిక్ గార్డెన్స్లో గార్డెన్ ఫెస్టివల్ అని చేసినప్పుడు నాకు ఒక రోలింగ్ కప్ వచ్చింది. 3 years నుంచి వస్తుంది. ఇది 3rd year లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఆయన నన్ను డయాస్ మీద కూడా పిలిచి మాట్లాడించారు. ఎలా నా గార్డెన్ పెంచుతున్నారు అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకి నా టెర్రస్ మీద కాసిన ఒక గుమ్మడికాయ కూడా పట్టుకెళ్ళి ఇచ్చాను, చిన్న గుమ్మడికాయ. అవన్నీ చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్. లేకపోతే నాకు ఏదో చిన్నగా ఇది పెంచేదేవాడికి నన్ను డయాస్ మీద పిలిచి మినిస్టర్ గారు, అది ఒకటి చాలా నాకు హ్యాపీ అనిపించింది. కూరగాయలు, ఆకుకూరలు అలంకరణకు పెంచే మొక్కలే కాదు, పండ్ల మొక్కలతో టెర్రస్ మొత్తం నింపేశారు. తన మాదిరే సీనియర్ సిటిజన్స్ అంతా మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. నాకు టెర్రస్ మీద కాయకూరలు, ఆకుకూరలతో పాటు ఆకుకూరలు, కాయగూరలు, ఇంకా పళ్ళ మొక్కలు కూడా 7-8 రకాలు ఉన్నాయి. అంటే మీకు ఈ బత్తాయి, నారింజ, నిమ్మ, వీటితో పాటు చేమచింత ఉంది. ఇంక ఈ పళ్ళ మొక్కలు అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. నాకు పంపన పనాసనం ఉంది, తర్వాత సపోటా ఉంది. ఇదంతా ఏడాదిలోనో 2 ఏళ్లలోనో చేసింది కాదు. 20 ఏళ్ల అనంతరం ఇలా బృందావనాన్ని నిర్మించారు. ఇందులో రామరాజు పెట్టిన ఖర్చేం లేదు.
ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పెద్ద కష్టం అనిపించదు కూడా. కొత్త మొక్కలు తెచ్చేప్పుడు పెద్దవి కాకుండా చిన్నవి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఒక్కోసారి మొక్క చనిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సహజమే. సీనియర్ సిటిజన్స్ కు అసలైన కాలక్షేపం ఇదే. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచితే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లా కాకుండా నందనవనం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మనము ప్రారంభిద్దామా?